వెల్కమ్ టు మై మినీ ఈ కుండలు తయారు చేసే వారు కూడా ఇలా కడిగారో లేదు. ఇన్స్టాగ్రామ్ లో చూసాను. ఇలా గల్లుప్పుతో కడిగితే కుండ శుభ్రంగా ఉంటుందంట. నా పిల్లలు ఎక్కువ కుండలో నీళ్ళే తాగుతున్నారు. 2 days కి ఒకసారి నీళ్లు మారుస్తూ ఉన్నా, మార్చినప్పుడల్లా కడుగుతూనే ఉన్నాను. కానీ సచ్చినపో ఇలా కడగలేక నాకు విసుగొచ్చేస్తుంది. దాదాపు 10 to 15 minutes పడింది నాకు ఇలా కడగడానికి. లోపల బయట ఉప్పు వేసి ఇలా రుద్దుతూ ఉన్నా స్క్రబ్బర్ తోటి. ఇంకా నా బుడ్డోడు చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాడు ఫస్ట్ టైం ఇలా కడుగుతున్నా కాబట్టి. అటు ప్యూరిఫైర్ నీళ్ళు కరెంట్ నీళ్ళు కదా, ప్యూరిఫైర్ నీరు పట్టి ఇందులో కుండలు అయితే పోసుకుంటున్నా. 2 days వస్తున్నాయి నాకు పిల్లలకి. పాప ఎప్పుడు వాటర్ మిలన్ తిన్నా నాకు ఖచ్చితంగా నోట్లో పెడుతుంది. కుండ కూడా ఖర్చు తగ్గింది కానీ ఉప్పుకు ఖర్చు అయ్యేలా ఉంది. మీలో ఎంతమంది కుండను వాడుతున్నారు కామెంట్ చేయండి. మీ దగ్గర కుండ కాస్ట్ ఎంత ఉందో కూడా కామెంట్ చేయండి. మట్టి కుండే కదా అంత కాస్ట్ ఎందుకు మాత్రం అనుకోవద్దు. పచ్చి కుండ నుంచి ఇలా కాళ్ళ కుండ అయ్యే వరకు చాలా శ్రమ పడతారు కుమ్మరి వాళ్ళు పడే శ్రమకు మనం ఖర్చుకు వెలకట్టలేము. నిజం చెప్పాలంటే కుమ్మరి వాళ్ళకి కుండ కరువే తెలుసా. మా అమ్మమ్మ వాళ్ళు పగిలిన కుండ అంటే అంచుపోయిన కుండలో నీళ్లు పోసుకుని తాగుతారు. కుండ అంత మంచిగా ఉంటే అమ్ముతారు, లేకపోతే వాళ్ళు యూజ్ చేసుకుంటారు ఇంట్లో. వీడియో చాలా మంది చూస్తున్నారు, కొంతమంది లైక్ అందరూ లైక్ ఇచ్చి వెళ్ళండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై.